మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. ఈ రిచెస్ట్ మెగా లీగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ఇంకా ఐపీఎల్ ఆన్ షీల్డ్ మ్యాచెస్ ప్రారంభం కాకుండానే కొన్ని అంశాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎప్పుడు కాసుల వర్షం కురిపించే ఈ ఐపీఎల్ ఈసారి కూడా మెగా ఆక్షన్, బ్రాడ్కాస్ట్ రైట్స్ ధరలతో రికార్డ్ స్థాయిలో పైసల మోత మోగించింది. అయితే ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎన్ని వేల కోట్ల ఇన్కమ్ను పొందనుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్కు చెందిన జియో స్టార్ టీవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను 2023-2028 వరకు దక్కించుకుంది. అయితే రిలయన్స్ మెయింటైన్ చేస్తోన్న ఈ బ్రాడ్కాస్టింగ్ వల్ల యాడ్స్, స్లాట్ బుకింగ్ ధరలు పెరిగాయట. గత ఏడాదితో పోలిస్తే 25-30% పెరిగినట్లు తెలిసిందే. దీంతో ఈ ఐపీఎల్ 2025 ద్వారా రిలయన్స్ జియో స్టార్ రికార్డ్ బ్రేకింగ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూను అందుకోనుంది. 10 సెకండ్ల యాడ్ ధర 18-19 లక్షలు ఉందట. గతేడాది ఇదే స్లాట్ ధర 16.4 లక్షలుగా ఉంది. ఐపీఎల్ 2025 మొత్తం ద్వారా అడ్వర్టైజింగ్ రెవెన్యూ 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు జనరేట్ అవుతుందని అంచనా. టీవీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్, టీమ్ స్పాన్సర్షిప్, ఆన్ గ్రౌండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇలా అన్నీ కలిపి 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు వస్తుందని చెబుతున్నారు. ఇందులో జియో హాట్స్టార్కే 4,500 కోట్ల వరకు వస్తుందని తెలిసింది. ఇంకా ఐపీఎల్ 2025లో పాల్గొనే 10 ఐపీఎల్ టీమ్స్, బీసీసీఐ బోర్డు కూడా యాడ్ రెవెన్యూ విషయంలో ఈ స్పాన్సర్షిప్ ద్వారా బానే ఆర్జించనున్నాయి. ఐపీఎల్ జట్లు 1,300 కోట్లు, బీసీసీఐ 800 నుంచి 900 కోట్లు సంపాదిస్తాయని అంచనా.